ఆహ్వాదించడం అంటే ఘాతకమా? ద్వాపరాయుగును శ్రీకృష్ణుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? పెట్టినంత కాలు పెట్టకుండా, తొక్కిన కడప తొక్కకుండా ఒకేసారి 16 మంది గోపికలకు స్వర్గం చూపించాడట. ఆయన భగవంతుడు. ఆయన భగవంతుడైతే నేను ఆయన భక్తుడను. అన్ని యుగముల కంటే ప్రసిద్ధిగాంచినది అట్టి కలియుగంలో పుట్టాను. సర్వ దైవ శక్తులతో అధినేతనైన అటువంటి నేను నీ వంటి సీతాకోక చిలుకలను 1600 మందినైనా పొందకున్నావంటే ఈ గడ్డానికి విలువేమున్నది? కలిగారి పదార్థమేమున్నది? మరి పాత చెప్పిన అంటే నన్ను నీ పాత చెప్పు కింద అక్షరాలా ధర్మమా ఇది నీకు? ధర్మమా? ఎక్కడున్నాయే ధర్మాధర్మలు? ఎవరు ఆనందం ఆనందాన్ని భంగం చేసుకోమంటావా? అనుభవించడానికి బుర్ర గురికించిన సన్యాసిని గారు ఇప్పుడే నీలాంటి జీవులు ఎన్నో ఇంకెందరుగాను ఉన్నారో అందులో నువ్వు ఒకటే. అవును, చెప్పానుగా. మరలా చెప్తున్నాను, ఆ మహాపతివ్రతలు కోరి నీ నెత్తలు నువ్వే చెత్త వేసుకుంటున్నావు. అవునా? నా దృష్టిలో పడక పూర్వం నువ్వు ఒక మహాపతివ్రతే కాదు. ఇది లేక గతి లేక అనిపిస్తున్నావు, అంతేనా? కోమాంధకారంలో నీకు కండ్లే కనిపించడం లేదు. లేదు. ఆడదాని హృదయంలో చెలరగే దావాగ్నిలో నువ్వు మ్రోడులా సర్వనాశనమైపోతావు. నా మాట విను. నాకై నేనుగా కనికరించి నా హృదయంలో చోటిస్తున్నాను.
అంతా నువ్వు ఒక్కదాని జరుపుకోవాలనుకుంటున్నావు. మనిషి మనుగడకు మహాదానందాన్ని అనుభవించడానికి తేటి ఒక పుష్పం మాధుర్యంతో సంతృప్తి పడుతుంది. అసలు మరి ఒక మాధుర్యం కోసం, మరి ఒక పుష్పం కోసం, మరి ఒక ఉద్యానం కోసం, మరి ఒక తోట కోసం, ఏదో తెలియని లోకం కోసం ఎతికి ఏటాడి యావ జీవితం అంతా కృంగి కుసించి నశించిపోవలసిందే కానీ సంతృప్తి మనకు పడపోదు. అదే ఈ కలియుగంలో నైజం నీకు తెలియదు పాపం. గొడ్డ నా కను చూపు మేరలు ఇంకెక్కడ కనిపించు.